నేనదంతా సిగ్గుసేట్ అంటే అసలు మొన్న మా అక్కలు గురుకుల అభ్యర్థులు సీఎం ఇంటి ముందర పోయి 2 మోకాల మీద కింద కూర్చొని ఇట్లా కొంగు చాపిండ్రు. అరే మా జాబులు మాకు ఈరా సన్యాసి అంటే మీకు కనికరం లేదు. రేవంత్ రెడ్డి కొంగు జాపి అడిగినాం కదన్నా, నిజంగా అన్న అంటే పలుకుతా అన్నారు కదా, అదే నేనున్నా అన్నారు కదా, మరి ఒక చెల్లెలు ఉన్నావా లేకపోతే మారిపోయినావా? ఈజీగా మార్చుకున్నారు. ఇంకా ఇదేది హరితహారాన్ని వనసవాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళేమన్నా వేప చెట్లకు మొదలు గన్నేరు చెట్లు ఇస్తారా మనకి? గన్నేరు పప్పు కాసే గన్నేరు పప్పు తినాలా మేము? మరి ఏంది మీరు అన్ని మార్పులు చేసుకుంటున్నారు, మరి నిరుద్యోగుల విషయంలో మార్పులు ఎందుకు జరగట్లేదు? ఇంకా మేము అది సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా మా వల్లనే గెలిచిన విశ్వాసం మీకుంటే అది మీరు నిలబెట్టుకోండి. లేకపోతే మాత్రం తిరుగుబాటు 6 నెలలనే స్టార్ట్ అయింది. మీరు గద్దె దిగే రోజులు దగ్గరలోనే వచ్చినాయని మాకు అర్థమవుతుంది. దింపుతాం. ఇంత రాత్రి పూట కూడా చదువుకోకుండా మేము ఈ టైంలో మీ మీద తిరుగుబాటు చేస్తున్నామంటే మీకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి దయచేసి. మనం ఈ ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ కానీ కొన్ని వందలాది మంది నిరుద్యోగులు మీకు మద్దతుగా ఇక్కడ సంఘీభావంగా ఆర్ట్స్ కాలేజ్ కూడా ఉన్నాం. ఎంతసేపట్లో వస్తారు?